Okay, today we'll discuss about verification and valuation of assets. Okay, so verification and valuation of assets. So verification and valuation of assets. So after a thorough examination of the books of accounts pertaining to their correctness and authentically of the transactions recorded in them, the auditor should start verification of the assets and liabilities appearing in the balance sheet. సో మొత్తం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ మనం చెక్ చేస్తాం కదా, ఆడిటర్ అన్నీ చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత హిస్ డ్యూటీ ఏంటి అంటే హీ షుడ్ వెరిఫై ది అసెట్స్. మనకి బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ షీట్లో రైట్ సైడ్ అసెట్స్, లెఫ్ట్ సైడ్ లైబిలిటీస్ ఉంటాయి. ఈ ఇచ్చిన అసెట్స్ లైబిలిటీస్ కరెక్ట్గా రికార్డ్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. In order to do this, he should first satisfy himself about the actual existing of assets and liabilities, because the record of assets and liabilities as appearing in the balance sheet may not be correct. So first ఇక్కడ మనకి అసెట్స్ అంటే సపోజ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ అని ఇంకా చాలా అసెట్స్ అన్ని ఫిక్స్డ్ అసెట్స్ అన్ని వేస్తారు. ఇక్కడ లైబిలిటీస్. సో ఈ అసెట్స్ లైబిలిటీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ ఆడిటర్ హ్యాస్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్. ఎగ్జిస్టింగ్ ఫిగర్స్ వాల్యూ వేశారా లేకపోతే మిస్అప్రోప్రియేట్ చేశారా, అంటే తప్పుగా వేసి చూపిస్తున్నారా మనకి అనేది ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, అంటే అవి కరెక్ట్గా వెయ్యాలి అనే రూల్ లేదు. ఎందుకంటే జనరల్గా ఏంటి అంటే ఆడిటర్ని మిస్లీడ్ చేయడానికి తప్పుగా వేస్తారు, కొన్ని హైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఓకే, ఇన్ కేస్ ద బ్యాలెన్స్ షీట్ షోస్ అన్ అసెట్ విచ్ ఇన్ ఫ్యాక్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ or which is stated at a value different from what is considered reasonable, both the balance sheet and the connected profit and loss account would be incorrect. సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేసేటప్పుడు ఒక అసెట్ ఏదైనా సరే ఎగ్జిస్టింగ్ లేని అసెట్ రికార్డ్ చేయడం కానీ లేకపోతే ఉన్న వాల్యూ కన్నా ఎక్కువగా వేయడం వల్ల కానీ ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. దీనివల్ల ఈవెన్ యువర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది కూడా దట్ ఆల్సో బికమ్స్ ఇన్కరెక్ట్. అంతే, ఇక్కడ తప్పేసావు అంటే ఏంటి, దీని డిప్రిసియేషన్స్ కానీ అప్రిసియేషన్స్ ఏమున్నా సరే నువ్వు P&L అకౌంట్లో వేస్తావు కాబట్టి అది కూడా తప్పు అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఆఫెన్ సీన్ దట్ assets are purchased and properly recorded in the books of accounts, but subsequently they might have been disposed of, destroyed, pledged or misappropriated, and no entry had been made to record this fact in the books of accounts before the closing of these books. సో జనరల్గా మనం కొన్నప్పుడు ఎంతైతే వాల్యూ పెట్టి కొన్నామో అంతే రికార్డ్ చేస్తాం. కాకపోతే ఆ అసెట్స్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, అవి అమ్మేయాల్సి వస్తుంది, డిస్పోజ్ చేసేస్తాము, డెస్ట్రాయ్ అయిపోతాయి, పాడైపోతాయి. ప్లెడ్జ్డ్ అంటే ఎక్కడైనా మార్టిగేజ్ చేసి లోన్ తీసుకున్నా దాన్ని మిస్అప్రోప్రియేట్గా ఏదైనా యూజ్ చేయడం వల్ల కానీ ఇలా చేయడం వల్ల దీనికి మనం ఎంట్రీ రికార్డ్ చేయలేదనుకోండి, ఎంట్రీ వేయలేదనుకోండి ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, ఎప్పుడు అది మన క్లోజింగ్ చేసే టైంకి అవి కూడా రికార్డ్ చేయాలి. అవి కూడా రికార్డ్ చేయకపోతే అది తప్పు. అది ఆడిటర్ హ్యాస్ టు వెరిఫై, ఇవన్నీ కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకోవాలి. It means that the actual position of the asset is different from what has been shown in the balance sheet. సో ఇలా చేయడం వల్ల ఎగ్జాక్ట్గా అసెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, వాళ్ళు చూపించే వాల్యూ ఒకటి ఉంటుంది అనమాట, ఈ విధంగా చేస్తే. ఓకే, సరే. అయితే దీనికి మీనింగ్, ఎగ్జాక్ట్గా మీనింగ్ ఏంటి అంటే టు వెరిఫై మీన్స్, వెరిఫై అంటే ఏంటి, టు ఎస్టాబ్లిష్ వెదర్ ది యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఆర్ డీటెయిల్స్ ఆర్ ఇన్ అగ్రిమెంట్ విత్ దోస్ దట్ ఆర్ అసర్టెడ్. One of the important duties of an auditor during the course of audit is to verify the assets and liabilities appearing in the balance sheet. ఇందాక చెప్పినట్టుగానే వెరిఫై అంటే చెక్ చేయడం, కరెక్ట్గా అసెట్స్ లైబిలిటీస్ బ్యాలెన్స్ షీట్లో ఉన్నట్టుగా ఎంతైతే వేసావో అవి నిజంగా అంతే ఉన్నాయా లేదా అనేది వాడు కరెక్ట్గా రికార్డ్ చేసుకోవాలి, చెక్ చేయాలి. The auditor has not only to examine the accuracy, arithmetic accuracy of the transaction, but he has to also see that the various items appearing in the balance sheet are in the position of the concern. అంటే అమౌంట్స్ ఒక్కటే కరెక్ట్గా చూడడమే కదా, అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా, 10 + 2 12 ఇలా కరెక్ట్గా అర్థమెటిక్ క్యాలిక్యులేషన్సే కాకుండా
మీరు చెక్ చేసే ఆ అసెట్, ఆడిటర్ డ్యూటీ ఏంటంటే మీరు చెక్ చేసే అసెట్ కరెక్ట్గా ఉందా లేదా, అసలు అసెట్ అనేది ఉందా లేదా అనేది కూడా రికార్డ్ చేయాలి. అమౌంట్ ఒకటే కాదు, అసెట్ కూడా అసలు ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీనికి పాయింట్స్ అంటే ఆడిటర్ ఒక వెరిఫై చేసేటప్పుడు తన మైండ్లో ఏమేమి ఉండాలి, మెయిన్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి ఉండాలి. టు ఎన్ష్యూర్ దట్ అసెట్స్ ఆర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అట్ ద డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండ్ దే బిలాంగ్ టు ది క్లయింట్. అంటే అసెట్స్ ఏవైతే ఎగ్జిస్టింగ్ ఉన్నాయో ఆ బ్యాలెన్స్ షీట్ డేట్కి అది ఉన్నాయా అండ్ అవి ఉండాలి, అండ్ దే షుడ్ బి బిలాంగ్ టు ది క్లయింట్. అంటే ఆ యజమాని ఓనర్కి ఎవరికైతే చేస్తున్నామో ఆ ఓనర్కి అవి ఓనర్వి అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ టు సాటిస్ఫైడ్ దట్ assets have been acquired for the business and are clearly stated in the balance sheet. Assets have been acquired for the business, ఇవి బిజినెస్ కోసమే కొన్నట్టుగా రికార్డ్ ఉండాలి అనమాట. ఓకే, అండ్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్ దట్ ది అసెట్స్ ఆర్ ప్రాపర్లీ వాల్యూడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. అంటే మనకి ఇయర్ ఎండింగ్కి మనం ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసే టైంకి మన అసెట్స్ అన్నిటినీ రీవాల్యూ చేస్తాం. ఓకే, సో అవి కరెక్ట్గా రీవాల్యూ చేసామా లేదా అనేది కూడా చూసుకోవాలి. అండ్ టు వెరిఫై దట్ అసెట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ చార్జ్, లెయిన్ ఆర్ ఎంకంబ్రెన్సెస్ ఎక్సెట్రా. అంటే అసెట్స్ ఏది మార్టిగేజ్లో ఉన్నట్టుగా కానీ ఏదైనా ఇష్యూలో ఉన్నట్టుగా, గొడవల్లో ఉన్నట్టుగా అలా కాకుండా అది ఫ్రీగా ఉందా లేదా అనేది కూడా ఒకటి చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్ దట్ ది అసెట్స్ ఆర్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది క్లయింట్. అంటే క్లయింట్ హ్యాండ్ ఓవర్లోనే ఉందా లేదా, ఆర్ ఇన్ ది కస్టడీ ఆఫ్ ది పర్సన్స్. అంటే ఎవరి చేతిలోనైనా ఉందా, లేకపోతే ఈ మెయిన్ ఎవరైతే ఆడిట్ చేస్తున్నామో ఆ కంపెనీ వాళ్ళ ఆ క్లయింట్ చేతిలోనే ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వాల్యుయేషన్. The fact has been established that the verification of assets also includes their proper valuation. The correct valuation of assets and liabilities is very important. ఇప్పుడు నువ్వు ఏదైనా వాల్యూ చేస్తున్నావు అంటే ఇట్ షుడ్ బి వెరీ కరెక్ట్ వాల్యుయేషన్ అనేది ఉండాలి, అసెట్స్ కానీ లైబిలిటీస్ కానీ. ఓకే, బికాస్ ది అక్యూరసీ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎనీ కన్సర్న్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఇట్. సో నీకు బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గా అక్యూరసీ ఉందా లేదా అనేది కూడా కంపల్సరీ తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ at the same time the correct profit or loss cannot be calculated unless assets are properly valued. సో అసెట్స్ని నువ్వు ప్రాపర్గా వాల్యూ చేస్తేనే నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పర్ఫెక్ట్గా వాల్యూ చేయగలవు. అసెట్స్ అండ్ లైబిలిటీస్ నువ్వు ప్రాపర్గా వాల్యూ చేయలేదనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా నువ్వు చేయలేవు. నీకు వచ్చే ప్రాఫిట్ కూడా కరెక్ట్గా కాదు, లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఇది అసెట్స్ కరెక్ట్గా వాల్యూ చేస్తేనే ఈ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ కూడా కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓకే, నెక్స్ట్ valuation is not merely the determination of the values of the assets as appear in the balance sheet, but it is also a critical examination of these values on the basis of normally accepted accounting standards. ఇది కరెక్ట్గా ఉన్నాయనేది ఏ బేసిస్ మీద చూడాలి, అకౌంటింగ్ స్టాండర్డ్ బేసిస్ మీద చూడాలి. అదే చూసి ఇది కరెక్టే, ఈ అసెట్ ఉంది ఇలా ఇదే కాకుండా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉంటున్నారమ్మా, అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో ఆ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారమే ఉండాలి. దస్ ది వాల్యుయేషన్ ఆఫ్ ది అసెట్స్ షుడ్ బి డన్ బై ఎ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఆఫ్ ది కన్సర్న్. సో కంపల్సరీ ఈ అసెట్స్ని వాల్యూ చేసేది ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ మాత్రమే హీ కెన్ డూ ఇట్ అనమాట, కన్సర్న్ ఆఫీస్ ఆడిటర్. అండ్ ద డ్యూటీ ఆఫ్ ది ఆడిటర్ ఈజ్ టు సీ వెదర్ దే హ్యావ్ బీన్ ప్రాపర్లీ వాల్యూడ్ ఆర్ నాట్. సో ఎవరైతే కరెక్ట్గా వేశారా లేదా అనేది ఎవరు చెక్ చేస్తారు అంటే ది ఆడిటర్ హ్యాస్ టు చెక్, అంటే కరెక్ట్గా ఉందా లేదా అనేది. బట్ ఏ మోర్ పేషెంట్ క్వశ్చన్ ఈజ్ దట్ హౌ కెన్ హీ ఫైండ్ అవుట్ ఎట్ వాట్ వాల్యూ షుడ్ దీస్ అసెట్స్ అపియర్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్. కరెక్ట్ క్వశ్చన్ ఇది. ఏంటి అంటే సరే నేనేమంటున్నాను ఇందాక నుంచి, ఆడిటర్ హ్యాస్ టు చెక్ ది వాల్యూ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అని. ఏ విధంగా చెక్ చేసుకుంటావు? నువ్వు ఎప్పుడో కొన్న అసెట్ని ఇప్పుడు దాని వాల్యూ ఇంత అని చూపిస్తున్నావు, నువ్వు అది కరెక్ట్ అంతా కాదా అనేది నువ్వు ఎలా చూపిస్తావు, ఎలా తెలుస్తుంది నీకు? ఏ విధంగా తెలుసుకోవాలి? ఫర్ దిస్ పర్పస్ he should obtain the certificates of professional and approved valuers and other competent persons.
సో దీనికోసం అని నువ్వేం చేయాలంటే ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్ అండ్ అప్రూవ్డ్ వాల్యూయర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి కన్సల్ట్ చేసి అండ్ అదర్ కాంపిటెంట్ పర్సన్స్ దానికి సంబంధించిన పర్సన్స్ని కూడా నువ్వు కలుసుకోవాలన్నమాట. హీ కెన్ ఆల్వేస్ రిలై అపాన్ దీస్ సర్టిఫికేట్స్, కంపల్సరీ ఆ సర్టిఫికేట్స్ మీద డిపెండ్ అవ్వాలి. అండ్ షుడ్ ఆల్సో మెన్షన్ దిస్ ఫ్యాక్ట్ ఇన్ ది ఆడిట్ రిపోర్ట్. నువ్వు ఏ విధంగా తీసుకున్నావు, ఈ వాల్యూస్ కరెక్టా కాదా అనేది నువ్వు ఎలా జడ్జ్ చేసావు అనేది ఆడిటర్ రిపోర్ట్లో కూడా కంపల్సరీ ఈ సర్టిఫికేట్స్ గురించి చెప్పాలి. హీ కెనాట్ వర్క్ యాజ్ ఏ వాల్యూయర్. ఆడిటర్ వాల్యూయర్ కింద హీ కెనాట్ వర్క్ బికాస్ హీ డస్ నాట్ పొసెసెస్ ది టెక్నికల్ నాలెడ్జ్ టు ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ ది అసెట్. సో వాల్యూ ఆఫ్ ది అసెట్ అనేది హీ కాంట్ క్యాలిక్యులేట్, హీ కాంట్ వాల్యూ ఇట్ బికాస్ ఈజ్ నాట్ అన్ వాల్యూయర్. హీ హ్యాస్ టు వెరిఫై, అంతే కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేస్తాడు, కానీ తను వాల్యూ చేస్తూ కూర్చోడు అసెట్స్ అన్ని. అట్ ది సేమ్ టైమ్ ద వాల్యుయేషన్ అండ్ ఇట్స్ బేస్ విల్ డిఫర్ అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ ది అసెట్ అండ్ ద పర్పస్ ఫర్ విచ్ దే ఆర్ హెల్డ్. సో ఒక అసెట్ని ఒక విధంగా వాల్యూ చేస్తే ఇంకో అసెట్ని ఇంకో విధంగా వాల్యూ చేయాల్సి వస్తుంది. అది దాని అపియరెన్స్ బట్టి, దాని అసెట్ పొజిషన్ బట్టి మనం వాల్యూ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ హవెవర్ he can also apply certain test to find out the value of the asset. అంటే ఇప్పుడు తను ఏమంటాడంటే he can always apply certain test, అంటే కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా తను టెస్ట్ చేసి చూసుకోవచ్చు అనమాట, వాల్యూస్ కరెక్ట్గా ఉందా లేదా అని. యాజ్ స్టేటెడ్ బై లాన్సెస్టర్, an auditor is not a valuer. లాన్కాస్టర్ అనే ఒక ఆడిటర్ గురించి ఏం చెప్తున్నాడంటే, an auditor is not a valuer. ఆడిటర్ వాల్యూ చేసే అతను కాదు. అండ్ కెనాట్ బి ఎక్స్పెక్టెడ్ టు యాక్ట్ యాజ్ సచ్. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు అతను ఇలా యాక్ట్ చేయాలి అని కూడా ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ఆల్ దట్ హీ కెన్ డూ ఈజ్ టు వెరిఫై ది ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. తను చేయాల్సింది ఏంటి అంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఉన్నదాన్ని వాల్యూ చేస్తాడు, అంతే వెరిఫై చేస్తాడు. And to ascertain as far as possible that the current values are fair and reasonable and are in accordance with the accepted commercial principles. తను చేసేదల్లా వెరిఫై చేసి ఇచ్చిన వాల్యూస్ కరెక్ట్ ఉన్నాయా, రీజనబుల్గా ఉన్నాయా లేదా అనేది క్లియర్గా కరెక్ట్గా ఫెయిర్ రిపోర్ట్ ఇస్తాడనమాట, ఇవ్వాలి. Okay, in case he is not satisfied with the mode of valuation, or if he feels that the values have not been determined on the basis of generally accepted conventions, he must include this fact in his audit report. ఒకవేళ మనం చేసినది ఏది కూడా ప్రాపర్గా రికార్డ్ అవ్వలేదనుకోండి, ప్రాపర్గా అంటే ఇప్పుడు ఒకవేళ ఆడిటర్ చెక్ చేసేటప్పుడు అసెట్స్ అవన్నీ సరిగ్గా వాల్యూ అవ్వలేదు, మనకి జనరల్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ ప్రకారం మనం చేస్తాం. ఓకే, దాని ప్రకారం మనం చేయలేదు, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయలేదు, అసెట్స్ సరిగా వాల్యూ చేయలేదు అని నీకేమైనా అంటే ఒక ఆడిటర్కి ఏమైనా అనిపించి హీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద వాల్యూస్ గివెన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్, దెన్ హీ కెన్ పుట్ ఏ నోట్ ఇన్ ది రిపోర్ట్లో హీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, దే ఆర్ నాట్ కరెక్ట్ అని రిపోర్ట్లో రాసేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్. నెక్స్ట్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్. సో ఫస్ట్ది ఏంటి అంటే కాస్ట్ ప్రైస్. ది ప్రైస్ విచ్ ఈస్ పెయిడ్ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ ఎన్ అసెట్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ది ప్రైస్ విచ్ ఈస్ పెయిడ్ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ ఎన్ అసెట్. ఎక్విజిషన్ అంటే మనం ఎప్పుడైతే ఒక అసెట్ని ఎక్వైర్ చేస్తామో, అసెట్ని పర్చేస్ చేస్తామో, ఈ అసెట్ని పర్చేస్ చేసేదాన్ని ఎక్విజిషన్ అంటాం. ఓకే, సో ఒక అసెట్ని మనం పర్చేస్ చేసినప్పుడు దాని అసెట్ ఎప్పుడైతే మనం కొన్నప్పుడు దాని వాల్యూ ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్. ఓకే, అండ్ ది ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఇన్ ద పర్చేస్ ఆఫ్ అన్ అసెట్స్ అండ్ ఇట్స్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ది కాస్ట్ ప్రైస్. నువ్వు ఒక అసెట్ కొన్నప్పుడు దానికి అసెట్ని మార్కెట్ నుంచి నీ గోడౌన్కి తీసుకురావడం, నీ కంపెనీ వరకు తీసుకురావడం, దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయడం, ఫిట్ చేయడం, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, దట్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కాస్ట్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ మార్కెట్ వాల్యూ. A value which an asset can fetch in the market when sold is known as or termed as market value. An asset can fetch in the market. నేను ఒక అసెట్ని 10 lakhs పెట్టుకొని దాన్ని మార్కెట్ వాల్యూకి తీసుకెళ్ళి
అది దాన్ని అమ్మే కెపాసిటీ ఉంది ఆ అసెట్ అంటే దాన్ని మార్కెట్ వాల్యూ. అంటే 10 lakhsది నాకు అక్కడ బయట మార్కెట్లో అమ్మేటప్పుడు దానికి 12 lakhs ఉందనుకోండి, అంటే దానికి ఒక అసెట్కి ఒక వాల్యూ అనేది ఉంది కదా. సో ఆ 12 lakhs అనేది మార్కెట్ వాల్యూ. నీ అసెట్కి మార్కెట్లో ఎంత వాల్యూ ఉంది అంటే 12 lakhs. ఓకే, నెక్స్ట్ దట్ ఈస్ మార్కెట్ వాల్యూ. నెక్స్ట్ రీప్లేస్మెంట్ వాల్యూ. థర్డ్ వన్ ఈజ్ రీప్లేస్మెంట్ value. It is a price at which a particular asset can be replaced. The expenses such as commission, freight are also included in such a value. Replacement అంటే ఏంటి అంటే ఒక అసెట్ని నేను కొన్ని తర్వాత దాన్ని రీప్లేస్ చేశాను అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ రీప్లేస్మెంట్ అంతే. అందులో కమిషన్ ఛార్జెస్ కానీ ఫ్రైట్ ఛార్జెస్ కానీ ఏవైనా ఇంక్లూడ్ అయితే అవన్నీ కూడా ఇందులోనే రీప్లేస్మెంట్ ఛార్జెస్లోనే ఇంక్లూడ్ అవుతాయి. Book value. A value at which, next is book value. Book value అంటే an asset appears in the books of accounts is known as book value. It is also cost less depreciation and written off as so far. ఇప్పుడు బుక్ వాల్యూ అంటే అంటే జనరల్గా మీరు బ్యాలెన్స్ షీట్ వేసినప్పుడు బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అని చెప్పి ఇక్కడ వాల్యూ ఇస్తారు కదా. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక అసెట్ కొన్నది 10 lakhs, బయట మార్కెట్గా తీసుకెళ్తే దాన్ని 12 lakhs ఉంది అని. సో ఈ 12 lakhs అనేది మార్కెట్ వాల్యూ, బయట వాల్యూ. మనం కొన్నది బ్యాలెన్స్ షీట్లో ఏదైతే అపియరింగ్గా ఉందో కనిపిస్తుందో దీన్ని బుక్ వాల్యూ అంటాం. ఓకే, నెక్స్ట్ రియలైజబుల్ వాల్యూ అంటే సేల్. రియలైజబుల్ అంటే ఏంటి అంటే సేల్ వాల్యూ. రియలైజబుల్ వాల్యూ. A value which will be realized in the market and received from the sale of an asset is known as realizable value. నా దగ్గర ఒక అసెట్ ఉంది, ఈ అసెట్ నేను బయట మార్కెట్లో అమ్మేశాను అనుకోండి, అమ్మేస్తే దానికి రియలైజేషన్ ఏదో ఒక అమౌంట్ వస్తుంది కదా, దాన్ని రియలైజబుల్ వాల్యూ అంటాం. ఓకే, నెక్స్ట్ స్క్రాప్ వాల్యూ. ఏ వాల్యూ విచ్ మే బీ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ది అసెట్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ యాజ్ స్క్రాప్. స్క్రాప్ అంటే ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక సైకిల్ లాంటిది కానీ ఏదైనా కొన్నారు, మీరు కొనింది 6,000కో లేదా 5,000 to 6,000 ఎంతో అమౌంట్ పెట్టి కొన్నారు సైకిల్ని. ఒక 1 year 2 years తర్వాత అదంతా తుప్పు పట్టిపోయింది, మీరు వాడినా వాడకపోయినా తుప్పు పడుతుంది. సో అది అని మీరు అమ్మేస్తున్నారు. అమ్మేస్తే మీకు ఎంత వస్తుంది? ఏదో ఒక 1,000 500 800 కన్నా ఎక్కువ రాదు. దాన్ని స్క్రాప్ అంటారు. అంటే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ కాకపోయినా పోనీ ఇప్పుడు మనం పేపర్స్ కొంటాము, చదువుతాము పేపర్స్, తర్వాత అమ్మేస్తాం, స్క్రాప్ కింద ఇచ్చేస్తాం, ఎంతో కొంత వస్తుంది అని, దాన్ని స్క్రాప్ వాల్యూ అంటారు. ఓకే, అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఈస్ గోయింగ్ కన్సర్న్ వాల్యూ. గోయింగ్ కన్సర్న్ వాల్యూ. Okay, it is equivalent to the cost less a reasonable amount of depreciation written off. No notice is taken of any fluctuation in the price of the asset. Reason for this is that these assets are required for use in the business and not for resale. సో ఈ కొన్ని అసెట్స్ ఏంటి అంటే మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాల్యూ చేసేటప్పుడు దాని మీద డిప్రిసియేషన్స్ ఏమైనా ఉంటే తీసేస్తాము, కానీ దీస్ అసెట్స్ ఆర్ నాట్ ఫర్ రీసేల్, అమ్మడానికి కాదు, జస్ట్ మనతో పాటు మన బిజినెస్ ఉన్నంతకాలం మనతో పాటు వచ్చే అసెట్ అనమాట అది. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటి, మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఒకటి, అండ్ ఇంకోటి వెరిఫికేషన్, దాని మీనింగ్, డెఫినేషన్ అండ్ వాల్యుయేషన్ గురించి, అండ్ మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్, ఇవన్నీ చూసుకున్నాం కదా. సో ఇంకొకటి కావాలి అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ వెరిఫికేషన్ అండ్ వాల్యుయేషన్ కూడా చెప్పేస్తాను. చూడండి, ఇక్కడ ఇది చూస్తూ చెప్పేస్తాను మీకు. ఇది వెరిఫికేషన్, ఇది వాల్యుయేషన్. ఫస్ట్, వెరిఫికేషన్ implies the process by which the auditor satisfies himself the accuracy of assets and liabilities appearing in the balance sheet by actual inspection or otherwise. వెరిఫికేషన్ అంటే ఏంటి అంటే ఆడిటర్ తనంతట తను సాటిస్ఫై అవ్వాలి, మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా, అసెట్స్ అండ్ లైబిలిటీస్ బ్యాలెన్స్ షీట్లో అపియర్ అయింది యాక్చువల్ అమౌంట్తో అవునా కాదా అనేది ఫస్ట్ వెరిఫికేషన్. వాల్యుయేషన్ అంటే ఏంటి,
Valuation implies critical examination and testing of determined values of assets by auditor based on general accepted conventions and accounting principles. వాల్యూ చేయడం, ఒక అసెట్ వాల్యూ ఎంత, మనం ఏ అకౌంట్స్ అనేది దేని ప్రకారం అయితే వాల్యూ చేస్తామో దాని ప్రకారం కరెక్ట్గా క్యాలిక్యులేషన్ లాగా, ఓకే, అది వాల్యుయేషన్ ఉందా లేదా దాన్ని డిటర్మిన్ చేస్తాం అనమాట, వాల్యూ చేస్తాం, క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, వెరిఫికేషన్ డన్ బై ది ఆడిటర్ ఆర్ హిస్ సీనియర్ అసిస్టెంట్. ఆడిటర్ కానీ లేకపోతే వాళ్ళ సీనియర్ అసిస్టెంట్స్ కానీ వాళ్ళు వెరిఫై చేస్తారట. వాల్యుయేషన్ ఈజ్ డన్ బై ది ప్రొప్రైటర్స్ ఆర్ అఫీషియల్స్ ఆఫ్ కన్సర్న్. ప్రొప్రైటర్ అంటే ఏంటి, ఓనర్ ఆర్ అఫీషియల్స్, ఆ బిజినెస్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో ఫర్మ్ అఫీషియల్స్ వాళ్ళు. ఆడిటర్ డస్ హిమ్సెల్ఫ్ ది వర్క్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్. ఆడిటర్ ఏం చేస్తాడంటే ఆ అసెట్స్ వెరిఫికేషన్ తనంతట తనే చేస్తాడట. ఆడిటర్ మే సీక్ ది అసిస్టెన్స్ అండ్ ఆప్షన్ ఆఫ్ టెక్నికల్ ఇఫ్ నెససరీ. ఆడిటర్ ఇక్కడైతే వాల్యుయేషన్లో మాత్రం అసిస్టెన్స్ని హెల్ప్ తీసుకుంటాడు. వెరిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫిజికల్ ఇన్స్పెక్షన్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. వెరిఫికేషన్ అనేది ఏంటి, ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఫిజికల్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి అంటే డైరెక్ట్గా ప్రాక్టికల్గా వెళ్ళి చెక్ చేయడం, దాన్ని ఫిజికల్ వెరిఫికేషన్ అంటారు. ప్లస్ డాక్యుమెంట్స్ ఏవైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ ప్రూఫ్ కోసం అవి కూడా చెక్ చేస్తారు. వాల్యుయేషన్ వెరీ ఫ్యూ డైరెక్ట్ ఎవిడెన్సెస్ ఆర్ అవైలబుల్. వాల్యుయేషన్ అంటే చేసేటప్పుడు నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటేనే నువ్వు వాల్యూ చేయగలవు. ఓకే, డైరెక్ట్గా ఎవిడెన్స్ తీసుకొని. ది ఆడిటర్ ఈజ్ ఎంటైర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్. ది ఆడిటర్ డస్ నాట్ గివ్ ఎనీ గ్యారంటీ అండ్ ఆడిటర్ ఈజ్ నాట్ ఎ వాల్యూయర్. ఇక్కడ వెరిఫై చేసేది ఆడిటర్ చేయాలి కానీ ఆడిటర్ ఈజ్ నాట్ ఏ వాల్యూయర్. ఓకే, వెరిఫికేషన్ హ్యాస్ ఏ బ్రాడెడ్ ఇంప్లికేషన్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇంక్లూడ్స్ valuation itself. Verification has a broader implication and in fact it includes valuation itself. ఇక్కడ వాల్యుయేషన్ ఇస్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ వెరిఫికేషన్ ఓన్లీ. ఇది వాల్యుయేషన్ అనేది ఏంటి, వెరిఫికేషన్ కోసం వాల్యూ చేస్తాం. ఇది వాల్యుయేషన్ ఇది కంపల్సరీ ఇక్కడ చెయ్యాలన్నమాట. ఓకే, వాల్యుయేషన్ అనేది కంపల్సరీ వెరిఫికేషన్లో వాల్యూ చేస్తేనే చేస్తాం. ఇక్కడ ఏంటి, వెరిఫికేషన్ కోసం వాల్యూ చేస్తాం.